హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మన ఛానల్లో చింతచిగురు పచ్చిమిర్చి పప్పు అయితే రెసిపీ చేస్తున్నానండి. అందరైతే మన ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియో చూడండి. ముందుగా అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకున్న. కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటాలు అవైతే బాగా క్లీన్ చేసుకొని, నేనైతే 3 టమోటాలు వేసుకున్నానండి. అవి క్లీన్ చేసుకొని ఒక ఉల్లిగడ్డ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకున్నాను. చింతచిగురు పప్పు చాలా బాగుంటుందండి. చింతచిగురు అయితే అలా నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కందిపప్పు ఉడికేంత తగినంత వాటర్ అయితే వేసుకొని 4 విజిల్ అయితే వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ కందిపప్పు చింతచిగురు పప్పు రెసిపీ నచ్చినట్లయితే అందరూ మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. 4 విజిల్ అయితే వచ్చినాయి చూడండి. నేనైతే కందిపప్పు ఉడికిన పప్పును బాగా మెత్తగా రుబ్బిన. ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. పోపు కోసం అయితే ఒక కళాయి తీసుకొని ఆయిల్ అయితే తగినంత ఆయిల్ అయితే వేసినాను. ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు అయితే వేస్తున్నా. తాలింపు గింజలు అయితే వేగినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసిన. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి అవి వేసుకొని బాగా వేగనిచ్చి, వేగిన తాలింపును మనం ముందుగా పెట్టుకున్న చింతచిగురు పప్పులో వేసి ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని పప్పును మగ్గించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోనండి. బాయ్.